మహిళా శక్తి సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాతో కలిపి 3600 మంది మహిళలతో మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన గురువు సాదినేని యామిని శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం మహిళా శక్తి సమ్మేళనాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన గురువు సాదినేని యామిని శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి మహిళలతో మహిళా సమ్మేళనాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా 13 మహిళా సమ్మేళనాలు జరుగుతున్నాయని తెలిపారు. దానిలో భాగంగా యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాతో కలిపి 3600 మందితో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయ సనాతన ధర్మంలో మహిళలు ఏ విధంగా ఉండాలి, భారతీయ రాష్ట్రపతి కూడా ఒక మహిళనే అని ప్రతి రంగంలో మహిళలు ముందున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలని, మన ప్రధానమంత్రి కూడా మన సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు నన్నూరి లలిత, కత్తుల వెంకటేశం శ్రీదేవి, కె స్వప్న, నూకల సంధ్యారాణి, రేపాక ఉమా, మద్ది వెన్నెలరెడ్డి, రాయపుడి భవానీ, ఇరుగు కోటేశ్వరి, డాక్టర్ ఇటికాల సింధూర, గంట అనుష, కుక్కలకొండ అరుణ, గంజి భాగ్యలక్ష్మి, ఏచూరి శైలజ, అరుణ జ్యోతి, పెరుక తులసి, సత్యావతి, నీలిమారెడ్డి, శిశుమందిర్ అధ్యాపకురాలు అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతకి జై, వందే మాతరం. దేశవ్యాప్తంగా మహిళా సమన్వయ ఆధ్వర్యంలో 500 స్థానాలకి పైగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలతో మహిళా సమ్మేళనాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా 13 చోట్ల మహిళా శక్తి సమ్మేళనం పేరిట ఈ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున నల్గొండ విభాగం అంటే 3 జిల్లాలు కలిపి నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, నల్గొండకు సంబంధించి 3 జిల్లాలు కలిపి ఈరోజు నల్గొండ నగరంలో ఈ మహిళా శక్తి సమ్మేళనం జరుగుతోంది. 2000 మందికి పైగా మహిళలు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలు చాలా దూరాల నుంచి కూడా వచ్చారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి ఇట్లా చాలా ప్లేసెస్ నుంచి కూడా, సిటీస్ నుంచి రావడం జరిగింది. ఈ మహిళా శక్తి సమ్మేళన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ ధర్మము, భారతీయ సనాతన దృష్టిలో చింతనలో మహిళ ఏ విధంగా ఉంటుంది, ఎంత గొప్ప ప్రాధాన్యతని మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే
నేటి కాలమాన పరిస్థితులలో భారతదేశ రాష్ట్రపతి కూడా ఒక మహిళనే. మహిళలు అన్ని రంగాల్లో కూడా, అది వ్యాక్సిన్ తయారీలో కానీ, చంద్రయాన్ లాంటివి రాకెట్లు అంతరిక్షంలో పంపించే దగ్గర నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్మీ, డిఫెన్స్, అలాగే వ్యాపారాలు, టీచర్ల లాగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు. మహిళలు లేని రంగం ఈ రోజున ఈ దేశంలో లేదు. దేశం కూడా అన్ని రంగంలో ముందుకెళ్తుంది. భారతీయ మహిళ మళ్ళీ కూడా తన ఆచార వ్యవహారాలని, తన అంటే ఏదైతే సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆ విలువలని తెలుసుకుంటూ, మరింత తనలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంచుకుంటూ, తన టైం మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటివి పెంచుకుంటూ ఈ ధర్మం కోసం, అలాగే సమాజం కోసం కూడా సమయం ఇవ్వాలి అని ధార్మిక కార్యక్రమాలు చేయాలి, వృద్ధాశ్రమాలు, చిన్నపిల్లలకి చదువు చెప్పడం, ఇటువంటి సమాజ కార్యాల్లో కూడా తను ముందుగా పాల్గొనాలని. అలాగే మహిళలకి చాలా సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కో రంగానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. డాక్టర్ లాగా చేసే మహిళకు ఉన్న సమస్య పోలీసులో ఉన్న మహిళకు ఉండకపోవచ్చు. ఒక టీచర్కి ఉన్నటువంటి సమస్య రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి